శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతయే నమః. శివాయ గురవే నమః. శ్రీ కామేశ్వరి దేవి నమః. ములుగు.com ప్రేక్షకులకు శుభాకాంక్షలు. నేను మీ సోమేశ్వర శర్మ. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సహకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు ఈ నెల 2వ తారీఖు నుండి 8వ తారీఖు వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. వృషభంలో గురువు, మిథునంలో కుజుడు, కన్యలో కేతువు, కుంభంలో రవిశనులు, అలాగే మీనంలో బుధుడు, రాహువు, శుక్రుడు, చంద్రుడు మీనం, మేషం, వృషభ రాశుల్లో సంచారం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. ప్రభుత్వ సంబంధమైన విషయ వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఏదైనా ట్రాన్స్ఫర్ కోసం ప్రయత్నిస్తున్న వారికి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఏకాదశంలో రవిశనులు ప్రభుత్వపరమైన ఇబ్బందులు ఏమైనా ఉంటే కూడా తొలగిపోయే అవకాశాలు గోచరిస్తోంది. ముఖ్యంగా పై అధికారుల నుండి ఒత్తిడి అనేది తగ్గుతుంది. కింద స్థాయి వ్యక్తులతో కూడా నలుగురితో పాటు కలిసిమెలిసి ఉండే పరిస్థితి కూడా గోచరిస్తోంది. ఏదైనా చిన్న చిన్న వ్యవహారాలు ఉంటే అవి తొలగిపోయే అవకాశం కూడా లేకపోలేదు. అలాగే ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్న వారికి సాఫ్ట్వేర్, రియల్ ఎస్టేట్, ఇటు సినిమా ఫీల్డ్ కావచ్చు, అలాగే మెడికల్ ఫీల్డ్లో ఉన్న వారికి వీరందరికీ ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పచ్చు. నూతన ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి. ఒక ఉద్యోగం పోయింది అని బాధపడే కంటే మళ్ళీ ఉద్యోగ ప్రయత్నం ఏదైతే చేసుకుంటారో అది ఈ వారం నెరవేరే అవకాశం గోచరిస్తుంది. ముఖ్యంగా ఈ రాశి వారికి ఏలినాటి శని ప్రారంభం కాబోతుంది. అంటే మార్చి 29 నుంచి ఏలినాటి శని ప్రారంభం కాబోతుంది. అయితే ఇది 6 నెలలు ముందుగానే ఉంటుంది. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు రావచ్చు, లేదంటే ఉద్యోగంలో కావచ్చు ఇబ్బందులు ఉండొచ్చు, ఏదో ఒకటి ఏదైనా ఆటంకాలు రావచ్చే అవకాశాలు గోచరిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ శనికి తైలాభిషేకాలు, శని స్తోత్రం పఠించడం చెప్పదగిన విషయం. అలాగే వ్యాపారస్తులకు వ్యాపారపరంగా అనుకూలమైన ఫలితాలు గోచరిస్తుంది. ఏ పని చేసినా ముందుకనేది వెళ్ళడం జరుగుతుంది. అయితే కొన్ని వ్యవహారాలు నిదానంగా ఆలోచించి ముందుకెళ్ళండి, లేకపోతే నష్టపోయే అవకాశం గోచరిస్తుంది. ఒక పని చేసేటప్పుడు లేదా భాగస్వామితో మాట్లాడేటప్పుడు భాగస్వామి వ్యవహారాలు ఆచితూచి వ్యవహరించాలి. రియల్ ఎస్టేట్ అంత అనుకూలంగా లేదు. కాస్మెటిక్స్, సినీ ఫీల్డ్ సంబంధించి, అలాగే వైద్య వృత్తిలో ఉన్న వారికి ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పచ్చు. ప్రభుత్వ సంబంధమైన విషయ వ్యవహారాలు అనుకూలిస్తాయి. విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉంది. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి మంచి కాలం అని చెప్పవచ్చు. ఏదైనా సరే ఈ వారం ప్రథమార్థం కంటే ద్వితీయార్థంలో కొంచెం శుభ ఫలితాలు ఉండే అవకాశం గోచరిస్తోంది. విద్యార్థులకు కష్టపడి చదవాల్సిన సమయం అని చెప్పచ్చు. ఇటు పరీక్షలు దగ్గర పడుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ పొద్దున్నే మేధా దక్షిణామూర్తి స్తోత్రం కానీ, దక్షిణామూర్తిని తలుచుకుని కానీ ముందుకు వెళ్ళండి. కష్టే ఫలి అన్నారు పెద్దలు. ఎంత కష్టపడితే అంత ఫలితం ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా అనుకూలమైన ఫలితాలు గోచరిస్తుంది. అయితే భాగస్వామ్య వ్యాపారాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఆరోగ్యపరమైన జాగ్రత్తలు చాలా అవసరం. గ్యాస్ట్రిక్, గ్లైనింగ్ సంబంధించి ఇబ్బంది పెడతాయి. మోకాళ్ళ నొప్పులు, అరికాల నొప్పులు, పాదాలు నొప్పులుగా రావడం లేదా గుచ్చుకోవడం చిన్నగా అలాంటివి జరుగుతూ ఉంటుంది. షుగరు లేదా బీపీ చెకప్ చేసుకోవడం చెప్పదగిన సూచన. జీవిత భాగస్వామితో చిన్నపాటి విభేదాలు వచ్చినా కూడా అన్ని ఆటంకాలు తొలగిపోతాయి. విదేశీ వ్యవహారాలు వీరికి అనుకూలం అని చెప్పవచ్చు. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయ ఒత్తులతో దీపారాయణ చేయండి. అలాగే కరంగులి మాల మెడలో ధరించండి. నరదిష్టి అధికంగా ఉంది. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు మంగళవారం కానీ శుక్రవారం నాడు కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సాధించగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే రంగు నావీ బ్లూ. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. చేపట్టిన పనుల్లో సకాలంలో పూర్తి అవుతాయి. ఏదైతే ధనం ఆగిపోయిందో అది మళ్ళీ వస్తుంది. ఆగిపోయిన పనులు మొదలవుతాయి. మొత్తం మీద ఈ వారం వీరికి అనుకూలమైన సమయం చెప్పచ్చు. అయితే ధనం వ్యయం అనేది ఎక్కువగా సూచిస్తోంది. దాని విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అది ఇంట్లో కావచ్చు, భాగస్వామి ఆరోగ్యం పట్ల కావచ్చు, లేదా పిల్లల ఆరోగ్యం పట్ల కావచ్చు. ఏదైనా సరే శుభకార్యాలు కానీ అశుభకార్యాలు కానీ ఏదైనా కావని ధనం ఏమనేది సూచిస్తోంది. జాగ్రత్త వహించండి. ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహించవద్దు. గ్యాస్ట్రిక్,
ఇండైజెషన్, మోకాల నొప్పులు, లివర్ సంబంధించి ఇబ్బందులు ఉండే అవకాశాలు గోచరిస్తోంది. వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగపరంగా ఇబ్బందికరమైన వాతావరణం ఏమీ ఉండదు. అయితే నరదిష్టి అధికంగా ఉండడం వల్ల నలుగురిలో మాట పట్టింపులు కానీ లేదా బంధుమిత్రులతోటి విభేదాలు కానీ వచ్చే అవకాశాలు గోచరిస్తోంది. సాధ్యమైనంతవరకు మౌనంగా వ్యవహరించడం అనేది చెప్పదగిన సూచన. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా అనుకూలంగా ఉంది. రొటేషన్స్ బాగుంటాయి. ఇంపోర్టెంట్ ఎక్స్పోర్ట్స్ బిజినెస్ చేసేవారికి, ట్రావెల్ ఏజెన్సీస్ వారికి ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పచ్చు. ముఖ్యంగా దైవ దర్శనాలు ఎక్కువగా చేసుకోగలుగుతారు. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. శుభకార్యాలు నిర్వహిస్తారు. అయితే భాగస్వామి వ్యాపారంలో ఆచితూచి వ్యవహరించాలి. అందరినీ నమ్మి మోసపోవద్దు. అందరూ చెప్పారు కదా మనం అదే బాటలో వెళ్దామని కాకుండా మీకు మీరుగా వెళ్ళడం అనేది చెప్పదగిన సూచన. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. ఏదైనా వ్రాత పరీక్షలు కానీ గవర్నమెంట్ ఐఏఎస్ ఐపీఎస్ ప్రిపేర్ అవుతున్న వారు కానీ కొద్దిగా కష్టపడాల్సిన సమయం అని చెప్పచ్చు. ఇంటర్మీడియట్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ రాసేవారందరికీ ప్రతిరోజు ప్రతినిత్యం మేధా దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం, అలాగే దక్షిణామూర్తి రూపుని మెడలో వేసుకోవడం ఎంతో చెప్పదగిన విషయం. ఎందుకంటే చదువుకుంటాం, మర్చిపోతుంటాం. ఒకసారి వీరికి చదివిన చదువు గుర్తుండి కూడా ఉండదు. అయ్యో మర్చిపోయామే, అది సరిగా రాయలేదే అన్న ఇది ఉంటుందన్నమాట. కాబట్టి ప్రతిరోజు ఆ దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం లేదా ఓం శ్రీ దక్షిణామూర్తి ఏ నమః అని మనకి ఎలా తోస్తే అలా దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించుకున్నట్లయితే మంచి ఫలితాలు సాధించగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా అనుకూలమైన ఫలితాలు గోచరిస్తోంది. సంతానపరమైన విషయ వ్యవహారాలు కొద్దిగా ఇబ్బంది పెట్టే అవకాశం గోచరిస్తోంది. వారి ఆరోగ్యం పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే జీవిత భాగస్వామితో చిన్నపాటి విభేదాలు కూడా వచ్చే అవకాశం ఉంది. మాట పట్టింపులకు ఎక్కువగా పోకుండా ముందుకెళ్ళడం అనేది చెప్పదగిన సూచన. విదేశీ వ్యవహారాలు, కాంట్రాక్ట్ సంబంధించిన లీజులు కావచ్చు, ప్రభుత్వ సంబంధమైన విషయ వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటుంది. నలుగురిలోనూ పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న బిల్స్ ఏవైతే ఉన్నాయో, రావాల్సిన ధనం ఏదైతే ఉందో ఈ వారం వచ్చే అవకాశం గోచరిస్తుంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతో దీపారాధన చేయడం, ప్రతిరోజు ఇంట్లో కానీ ఆఫీస్లో కానీ అష్టములిక గుగ్గులతో ధూపం వేయండి. అలాగే ఈ రాశివారు ప్రతి ఒక్కరూ కరంగులి మాల ధరించండి. దానివల్ల నరదృష్టి పోయి ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ వచ్చి మనం అనుకున్న పనులు నెరవేరడానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఒక్కొక్కటి ఒక రకంగా ఉంటుంది. కాలభైరవ రూపు కావచ్చు, సుబ్రహ్మణ్య భాస్వత కంకణం కావచ్చు, అలాగే కరంగులి మాల. ఇవేంటంటే నరదిష్టి ఉండడానికిను ఏదో పనులు ఆటంకాలైతే అవి తొలగిపోవడానికి, పనులు ముందుకు సాగడానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ కరంగులి మాల వేసుకునేటప్పుడు రుద్రాభిషేకం చేసి మెడలో వేసుకోండి. ఎందుకంటే మామూలుగా తీసుకుని మెడలో వేసుకుంటే ఫలితం అంత తక్కువగా ఉంటుంది, అంత ఉపయోగం కూడా ఉండదు. ఏదైనా సరే మనం తీసుకుంది దేవుడి దగ్గర పెట్టి పూజ చేసుకున్న తర్వాతనే మెడలో వేసుకుంటే ఆ ఫలితం అనేది లభిస్తుంది. ఈ రాశివారు ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు మంగళవారం నాడు కానీ గురువారం నాడు కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు తెలుపు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఫలితాలు గోచరిస్తోంది. అయితే ఉద్యోగంలో చిన్నపాటి ఇబ్బందులున్నా అవి తీరిపోయే అవకాశం గోచరిస్తోంది. తల్లిదండ్రుల సహకారం ఎంతో లభిస్తుంది. అయితే తల్లిదండ్రులతో మాట్లాడేటప్పుడు కానీ వ్యవహరించేటప్పుడు కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వారి ఆరోగ్యం పట్ల కూడా కొన్ని జాగ్రత్తలు ఎంతగానో తీసుకోవాలి. అలాగే వ్యాపార పరంగా మంచి అవకాశాలు కలిసి వస్తాయి. వచ్చిన అవకాశాలని సద్వినియోగపరచుకోండి. దానివల్ల మంచి అవకాశాలు వచ్చే అవకాశం గోచరిస్తుంది. సినీ ఫీల్డ్ సంబంధించి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, అలాగే కాస్మెటిక్స్, బ్యూటీషియన్స్ వీరికి ఈ వారం బాగుందని చెప్పచ్చు. కూరగాయల వ్యాపారం చేసుకునే వాళ్ళు కూడా ఈ వారం అనుకూలంగా ఉంటుంది. అయితే గిట్టుబాటు ధర మటుకి వీరికి రాదు. వీటి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతి విషయాన్ని జీవిత భాగస్వామితో సలహాలు సూచనలు తీసుకుని ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. వైద్య వృత్తిలో ఉన్నవారికి అలాగే చార్టెడ్ అకౌంట్స్కి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. విదేశీ వ్యవహారాలు, ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ సంబంధించిన వ్యవహారాలు,
ట్రావెల్ బిజినెస్ వారికి కొద్దిగా ఈ వారం అంత అనుకూలంగా లేదని చెప్పొచ్చు. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. అయితే కష్టపడి చదవాల్సిన సమయంగా చెప్పవచ్చు. పరీక్షలు దగ్గర పడ్డాయి కాబట్టి ప్రతి ఒక్కరూ చదువు మీద ధ్యాస పెట్టి మొబైల్స్కిను సోషల్ మీడియాకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. 4 సంవత్సరాలు కష్టపడితే 40 ఏళ్ళు సుఖపడతాం, లేదా 4 సంవత్సరాలు సుఖపడితే 40 ఏళ్ళు కష్టపడతాం అనే సామెతని దగ్గర పెట్టుకుని చదువు మీద దృష్టి సాధించండి. ప్రతిరోజు ప్రతినిత్యం మేధా దక్షిణామూర్తి స్తోత్రాన్ని అలాగే మేధా దక్షిణామూర్తి రూపుని ధరించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా సానుకూల ఫలితాలు గోచరిస్తోంది. జీవిత భాగస్వామి సలహాలు సూచనలు మీకు ఎంతో మేలు చేస్తుంది. ఒక ప్రాజెక్ట్ని ప్రారంభించాలని ప్రయత్నం చేస్తారు. అయితే అది కొంతకాలం వేచి ఉండడం అనేది చెప్పదగిన విషయం. ముందు నూతన గృహం ఏదైతే కొనాలనుకుంటున్నారో దానికి ప్రయత్నం చేయండి. లోన్ మంజూరు అవుతుంది. వాహన యోగం ఉంది. ఏదైనా పని ప్రారంభించేటప్పుడు అందరితోని డిస్కస్ చేయకుండా భాగస్వామితో డిస్కస్ చేసుకుని ఒక మాట మీద ముందుకు వెళ్ళండి. లేకపోతే నలుగురికి చెప్పిన తర్వాత ఆ పనిని ప్రారంభిస్తే అది మధ్యలోనే ఆగిపోయే అవకాశం గోచరిస్తుంది. ఏది ఏమైనా సరే మీకు మీరుగానే వెళ్ళడం అనేది చెప్పదగిన సూచన. ఆరోగ్య సూత్రాలు పాటించండి. యోగా మెడిటేషన్ చేయడం వల్ల ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఏమైనా ఉంటే తొలగిపోతాయి. ఎందుకంటే ఈ వారం ఈ రాశి వారికి గ్యాస్ట్రిక్ సంబంధించిన ఇబ్బందులు ఉండే అవకాశాలు గోచరిస్తుంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం హనుమాన్ ఒత్తులతో దీపారాధన చేయండి. ప్రతి బుధవారం నాడు వినాయకుడికి జిల్లేడు ఒత్తులతో దీపారాధన చేసి గరికతో గకారక అష్టోత్తంతో పూజించండి. ఏదైనా పనులు ఉంటే ఆగిపోతే అవి నిర్విఘ్నంగా ముందుకు సాగుతాయి. ఈ రాశివారు ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు బుధవారం కానీ శుక్రవారం నాడు కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సాధిస్తారు. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 9, కలిసి వచ్చే రంగు లెమన్ ఎల్లో. తదుపరి కర్కాటక రాశి. ఈ పూజ స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. కర్కాటక రాశి వారికి ఈ వారం వృత్తి ఉద్యోగాల పరంగా అనుకూల పరిస్థితి గోచరిస్తోంది. చిన్న చిన్న ఇబ్బందులు ఏమైనా ఉంటే ఈ వారం తొలగిపోతాయి. వీరికి అష్టమ శని కూడా పూర్తి కాబోతోంది. అలాగే విదేశాలకు సంబంధించి వ్యవహారాలు ప్రయత్నిస్తున్న వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. H1B గ్రీన్ కార్డు కోసం ప్రయత్నిస్తున్న వారికి అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. వ్యాపార పరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఏమైనా ఉన్నా కూడా అవి తొలగిపోతాయి. రియల్ ఎస్టేట్ మళ్ళీ పుంజుకుంటుంది. సూపర్ మార్కెట్స్, వైద్య విద్య, హోటల్ బిజినెస్ వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. అయితే హోటల్ వ్యాపారస్తులకు చిన్న చిన్న ఆటంకాలు ఎదురే అవకాశం ఉంటుంది. ఆహార నియమాల్ని పాటించడం ఎంతో ముఖ్యం. లేకపోతే ఇబ్బంది పడే అవకాశం గోచరిస్తుంది. నోటీసులు అటువంటి వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. అలాగే ప్రభుత్వ సంబంధమైన కాంట్రాక్టులు, లీజులు మంజూరవుతాయి. రాజకీయ పదవులు ఉన్న వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ప్రజాదరణ పొందుతారు. ఏదైనా ఒక ముఖ్య పదవిని ఈ వారం వచ్చే అవకాశం గోచరిస్తుంది. అలాగే ఆహారం, ఆరోగ్యం పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. జంక్ ఫుడ్స్కి దూరంగా ఉండడం చెప్పదగిన విషయం. జీవిత భాగస్వామి సలహాలు సూచనలు తీసుకుంటారు. అయితే సహోదరి మధ్య సఖ్యత అనేది ఏర్పడదు. అయితే స్థిరాస్తులకు సంబంధించింది విషయ వ్యవహారాల్లో వాగ్వివాదం జరుగుతుంది. ఏదైనా సరే బంధుత్వాన్ని వదులుకోకుండా సామరస్యంగా పరిష్కరించుకోవడం అనేది చెప్పదగిన సూచన. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. కష్టపడినట్టుగా బాగా చదివి పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తారు. పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులు అవుతారు. అలాగే గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్న వారికి, IAS IPS ప్రిపేర్ అవుతున్న వారికి, అలాగే SSC ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. కష్టపడి బాగా చదువుతారు. ప్రతిరోజు ప్రతినిత్యం మేధా దక్షిణామూర్తి స్తోత్రాన్ని, మేధా దక్షిణామూర్తి రూపుని ధరించండి. మంచి ఫలితాలు సాధించగలుగుతారు. ఉద్యోగస్తులైతే కరంగులి మాల ధరించండి. ఏదైనా డిస్టర్బెన్స్ ఉన్నా ఫ్యామిలీలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, మంచి శుభసూచకంగా ముందడుగు వేయడానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు
వృత్తి ఉద్యోగాల పరంగా అనుకూలంగా ఉంటుంది. అయితే సహోద్యోగులతో కొన్ని జాగ్రత్త వహించాలి. మాట పెరిగి ఉద్యోగం పోయేంత వరకు పరిస్థితి తీసుకొచ్చే విధంగా ఉంటుంది. వ్యాపారపరంగా కూడా చిన్న ఇబ్బందులు అనేవి ఏర్పడుతుంది. కష్టం తగిన ప్రతిఫలం తక్కువగా ఉంటుంది. ఆదాయం తక్కువగా ఉంటుంది. పేరు ప్రఖ్యాతలు బాగున్నా ఆదాయం అనేది అంతగా ఉండదు. వచ్చిన డబ్బుకి పెట్టుబడికి సరిపోక అప్పు చేయాల్సిన పరిస్థితి కూడా గోచరిస్తోంది. వ్యాపార పరంగా ఏవైతే అడ్డంకులు ఉన్నాయో అవి తొలగిపోకుండా కొన్ని ఇబ్బందులు కూడా ఉండే అవకాశం గోచరిస్తోంది. వాటి విషయంలో కొన్ని జాగ్రత్త వహించండి. వివాహాది శుభకార్యాల విషయంలో కొంత జాప్యం జరుగుతుంది. అలాగే జీవిత భాగస్వామితో కూడా చిన్నపాటి విభేదాలు వచ్చే అవకాశం ఉంది. సప్తమాధిపతైన శని అష్టమంలో రవితో కలుస్తున్నారు, అస్తంగతమయ్యారు. మాట పెరగకుండా ఏదైనా విషయ వ్యవహారాలు ఉంటే నిదానంగా కూర్చుని ఆలోచించి ముందుకెళ్ళడం అనేది చెప్పదగిన విషయం. ఏది ఏమైనా సరే సంతానపరంగా అభివృద్ధి బాగుంటుంది. కుటుంబంలో శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు. కొంత అప్పు చేయాల్సిన పరిస్థితి కూడా గోచరిస్తోంది. సరే, అప్పు రేపు తీరుద్దాం, శుభకార్యాన్ని ఘనంగా నిర్వహించి నలుగురిలోనూ పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుందాం, పిల్లలు బాగుంటే మనకు అదే చాలు అనే విధంగా ఉంటుంది. అదే విధంలో మీరు ముందుకు వెళ్తారు. అలాగే విదేశీ వ్యవహారాలకు సంబంధించి అక్కడ ఉద్యోగం చేస్తున్న వారికి అనుకూలమైన విషయాలు ఉన్నాయి. అలాగే H1B గ్రీన్ కార్డు కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ వారం అనుకూలమైన ఫలితాలు గోచరిస్తుంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ వత్తులతో దీపారాధన చేయడం, అలాగే శుక్రవారం నాడు కుబేర కుంకుమతో అమ్మవారిని పూజించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఆదివారం కానీ శుక్రవారం నాడు కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు నావీ బ్లూ. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం అనుకూలమైన ఫలితాలు గోచరిస్తోంది. వృత్తి ఉద్యోగాలలో చిన్న ఆటంకాలు కూడా మీరు అధిగమించగలుగుతారు. ముఖ్యంగా చార్టెడ్ అకౌంట్స్, లాయర్స్కి, ఫైనాన్స్ సెక్టర్స్లో ఉన్నవారికి ఈ వారం బాగుందని చెప్పొచ్చు. సాఫ్ట్వేర్ కంపెనీలో ఉన్న వారికి చిన్నపాటి ఇబ్బందులు ఉంటాయి. అలాగే సినిమా రంగానికి సంబంధించి కాస్మెటిక్స్, డర్మటాలజిస్ట్, ఫ్యాషన్ డిజైనింగ్ వీళ్ళందరికీ అనుకూలంగా ఉందని చెప్పొచ్చు. తృతీయ దశమాధిపతి అయిన శుక్రుడు అష్టమంలో ఉన్నారు. అయితే అష్టమ శుక్రుడు ఉచ్చబడి ఉన్నారు కాబట్టి వివాహాది శుభకార్యాల విషయంలో కావచ్చు, ధన సంపాదన విషయంలో కావచ్చు, అలాగే ఖర్చు పెట్టే విషయంలో కావచ్చు, అన్ని విధాలుగా మీకు అనుకూలంగా ఉంటుంది. మంచి సంబంధం కుదురుతుంది. వివాహం కాని వారికి ఎప్పటి నుంచో ప్రయత్నం సంబంధాలు ఒక కొలిక్కి వస్తాయి. సంబంధం కుదరదు అనుకున్న వాళ్ళు కూడా ఈ వారం సంబంధం కుదిరే అవకాశం గోచరిస్తోంది. అయితే ప్రతిదానికిను అహంకారపూరితంగా ఉండకుండా ఒక ధోరణితోటి నలుగురితో పాటు మనం వెళ్ళాలి, నలుగురితో పాటు మనం ఉండాలి అనే ధోరణితోటి వెళ్ళాలి. పట్టిన కుందేలకి 3 కాళ్ళు అన్నట్టుగా కాకుండా నలుగురిని కలుపుని ముందుకెళ్ళినట్టయితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశి వారికి మార్చి 29 నుంచి అష్టమ శని ప్రారంభం కాబోతుంది. దాని ఫలితంగా ఉద్యోగంలో నిరాశ, నిస్పృహత లేదా ఉద్యోగంలో మార్పులు, అధికారుల నుంచి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వ్యాపారంలో కూడా చిన్నపాటి నష్టాలు ఉండే అవకాశాలు గోచరిస్తుంది. కాబట్టి ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించుకొని అన్నీ కరెక్ట్గా అన్నాకనే ముందుకు వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశివారు 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం, అలాగే ఆంజనేయ స్వామికి ఆకుపూజ చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. మంచి పై చదువులు వెళ్ళడానికి అవకాశాలు కలిసి వస్తాయి. ముఖ్యంగా వైద్య వృత్తిలో ఉన్నవారికి, విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి అవకాశాలు కలిసి వస్తాయి. H1B గ్రీన్ కార్డ్, PR సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి. ఏ విషయమైనా సరే పెద్దలతో డిస్కస్ చేసి ముందుకెళ్ళమన్నది చెప్పదగిన సూచన. అలాగే ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి వ్యాపారాల పరంగా, ఉద్యోగపరంగా అనుకూలమైన స్థితి గోచరిస్తోంది. అయితే అష్టమ శని ప్రారంభం కాబోతుంది కాబట్టి అష్టమ శని కారణంగా ముందుగానే ఉద్యోగంలో కొన్ని మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయి. ట్రాన్స్ఫర్ కానీ, ఉద్యోగం పోయే కానీ, లేదా ఉద్యోగం మారాల్సిన పరిస్థితి కానీ గోచరిస్తోంది. ఏదైనా విషయ వ్యవహారాల్లో నిర్ణయాలు తీసుకునేటప్పుడు 1-4 సార్లు ఆలోచించి తీసుకోండి. వచ్చిన ఉద్యోగం ఉన్న ఉద్యోగం అంటే మంచిదా కాదా,
జీతాన్ని పక్కన పెట్టి కంపెనీ బాగుందా లేదా, రేపొద్దున జాయిన్ అయితే మనకేమిటి ఇబ్బంది ఏమి ఉండదు కదా అన్న ధోరణితోటి ముందుకు వెళ్ళాలి. లేకపోతే ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తోంది. అలాగే భార్యాభర్తల మధ్య సఖ్యత తక్కువ ఏర్పడుతుంది. ఎంత దాకంటే ఒకసారి విడిపోయే పరిస్థితి కూడా గోచరిస్తోంది. ఇది అందరికీ కాదు, కొంతమందికి మాత్రమే. కాబట్టి భార్యాభర్తల మధ్య సఖ్యత పెంచుకుని కోపతాపాలకు దూరంగా ఉండి ఏదైనా ఒక విషయవాహానికి వచ్చినప్పుడు ఇద్దరు ఒక మాట మీద ఉంది ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగిన సూచన. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం నవగ్రహ ఒత్తులతో దీపారాధన చేయండి. అలాగే శనివారం నాడు వెంకటేశ్వర స్వామి వారికి అర్చన చేయించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. వీళ్ళకి నరదిష్టి అధికంగా ఉంది. కాలవేరు రూపం మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 1, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఆదివారం కానీ సోమవారం నాడు కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తోంది. ఇంటా బయట చెప్పుకోదగిన స్థాయిలో ఇబ్బందులు ఏర్పడతాయి. ఇటు ఉద్యోగపరంగా వ్యాపారపరంగా అనుకున్న స్థాయి ఉండకపోవచ్చు. ఉద్యోగం మారాలనుకునే వారికి కొంత ఆలస్యం అవుతుంది. ఏదైనా ఒక పని ప్రారంభించాలంటే ప్రారంభిద్దాం అనుకుంటే 4 అడుగులు వెనకబడతాయి. అది నరజిస్ట్రీ అవ్వచ్చు, లేదా పక్క వాళ్ళు రావడం కావచ్చు, లేదా ఉద్యోగంలో సహ ఉద్యోగస్తులు మీకు సహకరించకపోవడం, ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. ఎక్కువగా మనోవేదనకు గురవుతారు. అటువంటి వాటిని పక్కన పెట్టి మనోధైర్యంతో సెన్సిటివ్ కాకుండా ముందు అడుగు వేయండి. ఏదైనా పరమేశ్వర అనుగ్రహం ఉండాలి, మిగతా వాళ్ళ అనుగ్రహం మనకు సంబంధం లేదు. ఆ పరమేశ్వర అనుగ్రహం ఉంటే ఏదైనా సాధించవచ్చు అనే ధోరణి తోటి ముందుకు సాగండి. అన్ని విజయాలు మీ ముందు ఉంటాయి. వివాహాది శుభకార్య విషయంలో ఘనంగా నిర్వహిస్తారు. మంచి సంబంధం కుదురుతుంది. ఏదైనా సంబంధం వచ్చినప్పుడు జాతక పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన. సంతాన విషయ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. ఏదైనా ఒక పని ప్రారంభించేటప్పుడు పరమేశ్వరుడికి అభిషేకం చేసి ముందుకు వెళ్ళండి. మంచి ఫలితాలు సాధించగలుగుతారు. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా ఈ వారం అంతంత మాత్రంగా ఉంటుంది. లాభాలు అనేవి కొద్దిపాటితో వచ్చే అవకాశం గోచరిస్తోంది. అయితే నష్టం ఉండదు, అలాగని చెప్పేసి లాభము ఉండదు, సరి సమానంగా ఉంటుంది. పోనీ ఏదైనా సరే నష్టం లేదు కదా అని సరిపెట్టుకుంటారు. రియల్ ఎస్టేట్, ఫుడ్ ఇండస్ట్రీ సంబంధించి, సినిమా సంబంధించి, వైద్య వృత్తిలో ఉన్నవారికి, అలాగే మెడికల్ ఫీల్డ్లో ఉన్నవారికి ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పొచ్చు. ఏదైనా కొత్త వ్యాపారం కానీ ప్రాజెక్ట్ కానీ ప్రారంభించేటప్పుడు భాగస్వామితో కాకుండా మీకు మీరుగా చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. ఏదైనా భాగస్వామి వ్యాపారం చేయాలనుకుంటే ఇంట్లో వారి పేరు మీద భాగస్వామి వ్యాపారం చేయండి. మంచి ఫలితాలు కలిసి వస్తాయి. మీ ఆధ్వర్యంలో నడుస్తున్న సంస్థలు ఏవైతే ఉన్నాయో అవి మంచి పేరు ప్రఖ్యాతలు తెస్తాయి. సహోద్యోగుల సహాయ సహకారాలు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి కూడా. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. పరీక్షా సమయం కాబట్టి ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం, మేధా దక్షిణామూర్తి రూపును వేసుకోవడం చెప్పదగిన సూచన. ఇటు ఐఏఎస్ ప్రిపేర్ అవుతున్న వారికి, ఐపీఎస్ ప్రిపేర్ అవుతున్న వారికి, అన్ని గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్న వారికి కష్టపడి చదవాల్సిన సమయం చెప్పచ్చు. అయితే కొంతమంది గ్రూప్స్ ఎగ్జామ్ తర్వాత రాద్దాం, నెక్స్ట్ అటెంప్ట్ చేద్దాం అనుకోకుండా వచ్చిన అవకాశాన్ని గట్టిగా ప్రయత్నం చేసి ఈసారి అటెంప్ట్ చేయడం అనేది చెప్పదగిన సూచన. విదేశీ వ్యవహారాలు కలిసి వస్తాయి. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి కొంత ఆలస్యం జరుగుతుంది. ఇటు డాక్యుమెంట్ విషయంలో కావచ్చు, లేదంటే అక్కడ వీసా విషయంలో కావచ్చు ఇబ్బంది ఉండే అవకాశాలు గోచరిస్తుంది. విదేశాల్లో ఉన్నవారికి ఉద్యోగపరంగా బాగుంటుంది. అలాగే గ్రీన్ కార్డ్, పిఆర్ వచ్చే అవకాశాలు లేకపోలేదు. ఏది ఎన్ని వచ్చినా ఏదో ఒక మనోవేదన అనేది మీకు ఏర్పడుతుంది. సప్తమంలో చంద్రుడు, బుధుడు, శుక్రుడు ఉన్నారు. ఇటు లాభాధిపతి, ద్వితీయ దశమాధిపతి అయిన శుక్రుడు, రాశ్యాధిపతి, దశమాధిపతి అయిన బుధుడు, ముగ్గురు ఒకే చోట ఉన్నారు. కొంత సానుకూల ఫలితాలు గోచరించినప్పటికీ ఏదో ఒక తెలియని బాధ అనేది ఏర్పడుతుంది. అది ఎవరికి చెప్పుకోలేని బాధ కూడా ఉంటుంది. ఏదైనా సరే ఇంట్లో వాళ్ళతో చెప్పుకుని డిస్కస్ చేసుకుని ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూల ఫలితాలు గోచరిస్తోంది. ఉద్యోగంలో మంచి మార్పు చోటు చేసుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్స్ సంబంధించిన వ్యవహారాలు, ట్రావెల్ ఏజెన్సీ సంబంధించిన వ్యవహారాలు,
అలాగే కొరియర్ సంబంధించి, చిరు వ్యాపారాలకు సంబంధించి, ఫాస్ట్ ఫుడ్, జ్యువెలరీ, ఈ ముఖ్యంగా ఫ్యాషన్ జ్యువెలరీ సంబంధించి ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. ఏదైనా సరే ఈ రాశి వారికి ప్రథమార్థం కంటే ద్వితీయార్థంలో కొంతమేర లాభాలు ఉండే అవకాశం గోచరిస్తోంది. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయ ఒత్తులతో దీపారాధన చేయడం, అలాగే మహాలక్ష్మి అమ్మవారికి కుబేర కుంకుమతో కానీ, ఆరవెల కుంకుమతో కానీ పూజించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శుక్రవారం నాడు కానీ బయలుదేరండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగు స్కై బ్లూ. తదుపరి తులారాశి. ఈ పూజా స్టోర్ .in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ .in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. తులారాశి వారికి ఈ వారం వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూల ఫలితాలు గోచరిస్తోంది. అయితే ఆరోగ్యపరమైన కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇటు తులారాశిపతి అయిన శుక్రుడు, అష్టమాధిపతి అయిన శుక్రుడు 6 ఉన్నారు. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు ఎంతో తీసుకోవాలి. గ్లైనిక్ సంబంధించి, కడుపుకు సంబంధించి, అసిడిటీ ఇటువంటి సమస్యలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. ముఖ్యంగా స్త్రీలు ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు ఎంతో తీసుకోవాల్సిన పరిస్థితి గోచరిస్తోంది. కాబట్టి ఆరోగ్య విషయాల పట్ల అశ్రద్ధ వహించకుండా టెస్టులు చేయించుకోవడం చెప్పదగిన సూచన. అలాగే ఉద్యోగంలో చెప్పుకోదగిన స్థాయిలో ఇబ్బందులు ఏమి ఉండవు. అయితే ఎప్పటి నుంచో ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ వారం వచ్చే అవకాశం గోచరిస్తోంది. అలాగే ఉద్యోగం మారాలనుకునే వారు కూడా ఉద్యోగం మారే అవకాశం గోచరిస్తోంది. వివాహాది శుభకార్యాల విషయంలో కొంత జాప్యం జరిగినా మంచి సంబంధం కుదురుతుంది. గృహ నిర్మాణ కళ అనేది నెరవేరుతుంది. భూములు కొనుగోలు చేస్తారు. అదే ఒక చోట అమ్మి ఇంకో చోట కొనాలని ప్రయత్నం కూడా చేస్తారు. అవి ఈ వారం నెరవేరే అవకాశం గోచరిస్తోంది. ఏదైనా సరే క్రయ విక్రయాల విషయాలలో ఆచితూచి వ్యవహరించండి, మంచి ఫలితాలు సంపాదిస్తారు. అలాగే సహోదరి మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. శుభకార్యాలు పాల్గొంటారు. దైవ దర్శనాలు ఎక్కువగా చేసుకుంటారు. ఏదైనా మన ఆప్తమిత్రులే కదా, వాళ్ళు కాకుండా ఇంకెవరు పోతుంటారు, ఏదైనా వాళ్ళతోనే షేర్ చేసుకుందాం, వాళ్ళతోటే వెళ్దాం అనే ధోరణి వస్తుంది. ఎందుకంటే సింగిల్గా ఉండి నాకు నేనుగా ఉండే కంటే 10 మందితో కలిసి వెళ్తే బాగుంటుంది కదా, ఫ్యూచర్ బాగుంటుంది. ఇటు బంధుమిత్రులు కావచ్చు, ఇటు ఉద్యోగస్తులతో కావచ్చు, సహోద్యోగస్తులతో కావచ్చు, అందరితో కలిసి ఉండాలనే భావన ఏర్పడుతుంది. భార్యాభర్తల మధ్య సఖ్యత ఏర్పడుతుంది. జీవిత భాగస్వామితో ఉన్న విభేదాలు తొలగిపోతాయి. అయితే జీవిత భాగస్వామిని అర్థం చేసుకునే విషయంలో కొంత జాప్యం జరుగుతుంది. ఎందుకంటే మీరు ఒక నిర్ణయం తీసుకుంటారు, అదే అటు వాళ్ళు అపోజిషన్ చేయొచ్చు, లేదా నెగిటివ్ చేయొచ్చు, కీడించి వీళ్ళంటగా మాట్లాడే విషయం ఉంటుంది. కాబట్టి దాన్ని తప్పుగా అర్థం చేసుకోకుండా ఆ విషయాన్ని మంచిదా కాదా అని ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఎందుకంటే మీరు తీసుకున్న సొంత నిర్ణయాల వల్ల నష్టపోయే అవకాశం ఎక్కువగా సూచిస్తోంది. ఏదైనా సరే ఇతరుల సలహాలు, సూచనలు తీసుకుని అవి పాటించి బాగున్నాయి లేదా ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన. కోర్టుకు సంబంధించిన వ్యవహారాలు సానుకూల పడతాయి. అలాగే రియల్ ఎస్టేట్ సంబంధించి సానుకూల పడుతుంది. ఎప్పటి నుంచో సేలు అవని భూమి ఏదైతే ఉందో అది ఈ వారం సేల్ అవుతుంది. అయితే అనుకున్న ధర కంటే కొంచెం తక్కువ ధరకే వస్తుంది. ఏదైనా సరే ఆ ధర అమ్మి అప్పులు తీర్చాలని చూస్తారు. కాబట్టి ఈ వారం వాళ్ళకి మంచి యోగం అని చెప్పవచ్చు. కొంచెం నష్టం వచ్చినా ముందు అప్పులు తీరి అన్న సంతృప్తి పొందుతారు. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. పరీక్షా సమయం కాబట్టి ప్రతి ఒక్కరూ తమ వంతుగా కృషి చేయడం, చదవడం, సోషల్ మీడియాకి, మొబైల్స్కి దూరంగా ఉండడం చెప్పదగిన సూచన. ఎందుకంటే ఇప్పుడున్న యువత ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాకి, మొబైల్స్కి అడిక్ట్ అవ్వడం జరుగుతుంది. చిన్నపిల్లలు సైతం, ముఖ్యంగా చిన్నపిల్లలకి ఫోన్లు ఇవ్వడం మంచిది కాదు. దానివల్ల అడిక్ట్ అవ్వడం వల్ల బ్రెయిన్కి సంబంధించిన ఇబ్బందులు కావచ్చు, కాన్సన్ట్రేషన్ విషయంలో కావచ్చు, మాట్లాడుకోవడం కావచ్చు, ఏదైనా ఉండే అవకాశాలు గోచరిస్తుంది. కాబట్టి చిన్నపిల్లలకి ఎంత దూరంగా మొబైల్స్ ఉంటే అంత మంచిది. అలాగే విదేశీ వ్యవహారాలకు సంబంధించి సానుకూల పడుతుంది. విదేశాల కోసం వెళ్ళాలనుకునే వారికి ఈ వారం అనుకూలమైన ఫలితం గోచరిస్తోంది. అలాగే వైద్య వృత్తిలో ఉన్న వారికి చార్టెడ్ అకౌంట్స్,
ఫ్యాషన్ డిజైన్ ముఖ్యంగా వీళ్ళకి అనుకూలంగా ఉందని చెప్పొచ్చు. విదేశీ వ్యవహారాలు కావచ్చు, విదేశాల్లో ఉన్న విద్యార్థులు కావచ్చు, చదువు కోసం మీరు పెట్టుకున్న అప్లికేషన్స్ ఈ వారం పూర్తయ్యే అవకాశం గోచరిస్తోంది. అలాగే ఐఏఎస్, ఐపీఎస్ గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్న వారు కూడా ఈ వారం అనుకూలంగా ఉంటుంది. కష్టఫలి అన్నారు, మే నుంచి వీరికి బాగుంటుంది. ఈలోపు మీరు ఎంత కష్టపడితే అంత ఫలితాలు సంపాదించగలుగుతారు. ఈ రాశివారు విద్యార్థులు మేధా దక్షిణమూర్తి స్తోత్రాన్ని బాగా పఠించండి. అలాగే మేధా దక్షిణమూర్తి రూపుని ధరించండి. ఎందుకంటే విద్యకి కారకుడైన దక్షిణామూర్తి ఆయన అనుగ్రహం ఉంటే ఏదైనా సాధించవచ్చు. కాబట్టి మేధా దక్షిణమూర్తి రూపుని మెడలో ధరించండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా ఇబ్బంది లేని వాతావరణం ఉంటుంది. ముఖ్యంగా కాస్మెటిక్స్, ఫ్యాషన్ జ్యువెలరీ, సినీ రంగాల వారికి అనుకూలంగా ఉందని చెప్పచ్చు. ఏ పని చేసినా ముందుకు సాగడం జరుగుతుంది. క్రయ విక్రయాలు లాభిస్తాయి. నూతన గృహం కళ అనేది వీరికి నెరవేరుతుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. నలుగురితో కలిసి ఆనందంగా గడుపుతారు. అయితే గ్లైనిక్ సంబంధించి, లివర్ సంబంధించి కొన్ని ఇబ్బంది పెడుతుంది. వాటి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఉత్తర దీపారాయణ చేయడం, ఆఫీస్లో కానీ ఇంట్లో కానీ అష్టములుగా గుగ్గులతో ధూపం వేయడం, శుక్రవారం నాడు కానీ శనివారం నాడు కానీ వెంకటేశ్వర స్వామి వారికి అర్చన చేయించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు శుక్రవారం నాడు కానీ ఆదివారం నాడు కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం సానుకూల ఫలితాలు గోచరిస్తోంది. ఇంటా బయట మీరు ఆశించిన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. బంధువర్గంలో మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు. అలాగే నలుగురిలో కూడా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు. వినోద కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు. ఉద్యోగస్తులకు ఉద్యోగపరంగా చిన్నపాటి ఇబ్బందులు ఉన్నా కూడా అవి తొలగిపోతాయి. అయితే ప్రతి విషయాన్ని ఒక సంఘర్షణలాగా ఉంటుంది. పోరాడి సాధించాలి అనే ధోరణి ఉంటుంది. ఏ విషయం మీకు త్వరగా ఈజీగా రాదు, పోరాటంలోనే ఉంటుంది అనేటట్టుగా ఉంటుంది. అందుకే ప్రతి విషయాన్ని మీరు పోరాడి గెలుచుకుంటారు. కాబట్టి అటువంటి విషయాల్లో బాధపడాల్సిన అవసరం ఏమీ లేదు. మీకు రావాల్సిన ధనం కావచ్చు, పేరు ప్రఖ్యాతలు కావచ్చు, అవి మీవి, మీ సొంతం. కాబట్టి అటువంటి విషయాల్లో మీరు పోరాడి తీసుకున్నా కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎవరు ఏమనుకుంటారో అని పక్కన పెట్టుకుని మీకు మీరుగానే వెళ్ళండి. మీ వ్యక్తిత్వాన్ని మలుచుకుని మటుకు వెళ్ళకండి. దేనికినూ కాంప్రమైజ్ కావద్దు. అలా అయితేనే వృత్తి ఉద్యోగాల పరంగా మంచి పేరుని సంపాదించగలుగుతారు. ఎవరో ఏదో అన్నారని మనసుకి తీసుకుని వెనకడుగు వేయడం అనేది చెప్పదగిన సూచన కాదు. ఏదైనా సరే దైవానుగ్రహం మనకు తోడుంది. ఏదైనా పరమేశ్వరుడే మనం చూడగలుగుతాడు. ఆయన అనుగ్రహం ఉంది. ఇంకొకరి అనుగ్రహం మనకు అవసరం లేదు. జీవిత భాగస్వామి సలహాలు, సూచనలు, ఆయన అనుగ్రహం ఉంది కాబట్టి మనం ముందుకెళ్దాం అనే ధోరణితోటి మీరు ఉంటారు. జీవిత భాగస్వామి తోడుంటే మీరు ఏదైనా సాధించగలరు. కాబట్టి అటువంటి వ్యవహారాల్లో ఆయన సలహాలు, సూచనలు తీసుకొని ముందుకు వెళ్ళండి. వ్యాపారస్తులకు వ్యాపార పరంగా మధ్యస్థ ఫలితాలు గోచరిస్తుంది. రొటేషన్స్ తక్కువగా ఉంటుంది. లాభాలు కూడా తక్కువగానే ఉంటాయి. చేద్దాకా వచ్చిన పనులు చేజారిపోతుంది. ఇది మన కొంత స్వయంకృతాపరాధన కూడా చెప్పవచ్చు. కాబట్టి ఏదైనా విషయ వ్యవహారంలో, వ్యాపారంలో ఆచితూచి వ్యవహరించాలి. నలుగురితో పాటు కలిసి మనం వెళ్ళాలి. సింగిల్గా వెళ్ళడం అనేది ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలి, వ్యాపార బుద్ధి బాగా చేయాలని ధోరణితో ముందడుగు వేయాలి. దానివల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. శుభకార్య విషయంలో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవడానికి అహర్నిశలు కష్టపడతారు. సంతానంలో మంచి సంబంధం కుదురుతుంది. ఘనంగా నిర్వర్తించాలని ప్రయత్నం చేస్తారు. దానికోసం కొంత అప్పు చేయాల్సిన పరిస్థితి కూడా గోచరిస్తుంది. అయితే లోన్ల విషయానికి, క్రెడిట్ కార్డు విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవసరమైతే అప్పు చేయండి, లేదంటే కొంతకాలం ఆగి ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగిన సూచన. ఈ రాశి వారికి ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. థైరాయిడ్, బీపీ, కాలేయం సంబంధించిన ఇబ్బంది పెట్టే అవకాశం గోచరిస్తోంది. ముఖ్యంగా గ్లైనిక్ సంబంధించిన విషయ వ్యవహారాలు కూడా జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగిన సూచన.
సహోదరి సహోదరు మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి, ఆనందంగా గడుపుతారు. ఒక ఇల్లు కానీ ప్లాట్ కానీ కొనుగోలు చేస్తారు. విలువైన ఆభరణాలు కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేస్తారు. అవి ఈ వారం ఫలిస్తాయి కూడా. అలాగే వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాల విషయంలో కొంత జాప్యం జరుగుతుంది. సంబంధాలు చేద్దాకా వచ్చి చేజారిపోయే అవకాశాలు కూడా గోచరిస్తుంది. వాటి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సంబంధాల విషయంలో ఇంటి వాళ్ళు చెప్పారు, పక్క వాళ్ళు చెప్పారు అని కాకుండా అన్నీ చూసుకుని జాతక పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగిన సూచన. ఎందుకంటే కొన్ని విషయాల్లో బాగానే ఉంది కదా అని చెప్పి ముందుకు వెళ్ళడం, తర్వాత ఇబ్బంది పడడం అవి జరుగుతుంటాయి. కాబట్టి వీటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. వీళ్ళకి అర్ధాష్టం శని పూర్తవుతోంది. పోతూ ఆ శనీశ్వరుడు వీరికి మంచిగా చేస్తారు. ఉద్యోగపరంగా వ్యాపారపరంగా మంచి అవకాశాలు కలిసి వస్తాయి. కష్టే ఫలి అన్నట్టుగా కష్టపడిన దానికి ప్రతిఫలం వీరికి లభిస్తుంది. విద్యార్థులకు ఈ వారం కష్టపడి చదవాల్సిన పరిస్థితి గోచరిస్తోంది. ఏమాత్రం నిర్లక్ష్యం చేస్తే తర్వాత ఇబ్బంది పడాల్సిన పరిస్థితి కూడా గోచరిస్తోంది. కాబట్టి చదువు మీద శ్రద్ధ వహించడం అనేది చెప్పదగిన సూచన. ప్రతిరోజు ప్రతినిత్యం మేధా దక్షిణమూర్తి స్తోత్రాన్ని పఠించండి. అలాగే దక్షిణామూర్తి రూపు మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం జిల్లేడు ఒత్తులతో దీపారాధన చేయడం, అలాగే శుక్రవారం మంగళవారం నాడు లక్ష్మీ తామర ఒత్తులతో దీపారాధన చేయడం చెప్పదగిన సూచన. ఇంద్రాణి రూపు మెడలో వేసుకోండి. నరదిష్టి అధికంగా ఉంది. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు మంగళవారం కానీ శుక్రవారం నాడు కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సాధిస్తారు. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే రంగు గ్రే. ఏదైనా ఒక శుక్రవారం నాడు అమ్మవారికి కుంకుమార్చన చేయించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి వృత్తి ఉద్యోగుల పరంగా ఈ వారం సానుకూల పరిస్థితులు గోచరిస్తోంది. ఉద్యోగంలో కొన్ని మార్పులు చోటు చేసుకున్నప్పటికీ అవి మంచి ఫలితాలే సూచిస్తున్నాయి. వివాహాది శుభకార్యాల విషయంలో మీ వంతుగా మీరు కృషి చేస్తారు. వారికి సహాయం చేసే విధంగా మీరు ఉంటారు. అలాగే బంధుమిత్రులతో కలిసి సఖ్యత ఏర్పరచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అయితే ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండి మిగతాది పక్కన పెట్టడం అనేది చెప్పదగిన సూచన. సహోదరి మధ్య విభేదాలు ఉంటే తొలగిపోతాయి. అలాగే నూతన ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి, ఉద్యోగంలో మార్పు కోసం ప్రయత్నిస్తున్న వారికి సానుకూల పరిస్థితులు గోచరిస్తుంది. అలాగే ప్రభుత్వ సంబంధమైన విషయ వ్యవహారాలు, కాంట్రాక్టులు, లీజులు మంజూరు అవుతాయి. ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నవారికి సానుకూల పరిస్థితి గోచరిస్తోంది. పెద్దవారితో కలిసి విహారయాత్రలు కానీ విదేశీ యానం కానీ చేసే యోగ్యత కల్పిస్తోంది. అయితే రాశ్యాధిపతి చతుర్థాధిపతి అయిన గురువు 6వ ఉన్నారు. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. ఏ విషయాన్ని సరే 1-4 సార్లు ఆలోచించి ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగిన సూచన. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగస్తులు పై అధికారులతోటి జాగ్రత్తగా వ్యవహరించాలి. సమన్వయం లోపం లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. అలాగే విదేశీ వ్యవహారాలకు సంబంధించి సానుకూల పడతాయి. విదేశీయానం చేసే అవకాశాలు గోచరిస్తోంది. ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నిస్తున్న వారికి ఉద్యోగ మార్పు లభిస్తుంది. అలాగే కుటుంబ సభ్యుల్లో పెద్దలు కావచ్చు, పిల్లలు కావచ్చు, ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు వహించాలి. వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. వ్యాపారంలో రొటేషన్స్ బాగుంటాయి. ఏదైనా నూతన వ్యాపారం ప్రారంభించాలనుకుంటారు. అయితే కొంతకాలం వేచి ఉండడం అనేది చెప్పదగిన విషయం. వీరికి అర్ధాష్టం శని ప్రారంభం కాబోతుంది. వాటి విషయంలో కొన్ని పనులు నిదానంగా సాగుతాయి. కొన్ని పనులు వెనక్కి వెళ్తుంది. క్రయ విక్రయాలు అంత లాభసాటిగా ఉండదు. ఏదైనా అమ్మాలనుకున్నప్పుడు అవి లేటుగా ఉంటుంది. ఏదైనా కొందామనుకుంటే అవి ధర ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీటి విషయంలో కొంత జాగ్రత్తగా ఉండి ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగిన సూచన. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. ఐఏఎస్, ఐపీఎస్ గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్న వారికి, వైద్య వృత్తిలో ఉన్న వారికి, సినిమా ఇండస్ట్రీ వారికి, చార్టెడ్ అకౌంట్స్, రియల్ ఎస్టేట్ రంగాల వారికి కాలం అనుకూలంగా ఉందని చెప్పచ్చు. చేసే ప్రతి పనిలోనూ ఒక అడుగు ముందుకు వేస్తారు. అయితే సప్తమంలో కుజుడు ఉండడం వల్ల
క్రయ విక్రయాలకు సంబంధించి భూమికి సంబంధించి చేదాకా వచ్చి చేయి జారిపోయే అవకాశాలు గోచరిస్తోంది. వివాహాది శుభకార్యాల విషయంలో కొంత జాప్యం జరిగినా మంచి సంబంధం కుదురుతుంది. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు నలుగురి సలహాలు తీసుకుని ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగిన సూచన. సొంత నిర్ణయాలు అంత యోగించవు. ఏదైనా నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఆచితూచి వ్యవహరించండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా సానుకూల పరిస్థితి గోచరిస్తోంది. ఉద్యోగంలోని కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ఉన్న సహోద్యోగులతో విభేదాలు రాకుండా చూసుకోవాలి. మీరు నలుగురితో పాటు కలిసి వెళ్ళాలి, అందరూ బాగుండాలని ధోరణి మీద ఉంటుంది. వారు మీ మీద దుష్ప్రచారం చేసే అవకాశాలు కూడా లేకపోలేదు. కాబట్టి వాటి విషయంలో కొంత జాగ్రత్త వహించాలి. నూతన ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఉద్యోగ ప్రాప్తి, వాహన యోగం ఉంది. ఎప్పటి నుంచో ఇల్లు కొనాలనుకుంటారు, అది ఈ వారం నెరవేరే అవకాశంగా చెప్పవచ్చు. ముఖ్యంగా ఆరోగ్య సంబంధించిన విషయాలు జాగ్రత్త వహించాలి. మెదడుకు సంబంధించింది, ఈఎన్టీకి సంబంధించింది, కాళ్ళకు సంబంధించి ఇబ్బందులు పెట్టే అవకాశం గోచరిస్తుంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయతో దీపారాధన చేయడం, అలాగే కుదిరితే ప్రతి సోమవారం నాడు రుద్రాభిషేకం చేయించుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు వైట్. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు గురువారం కానీ శనివారం నాడు కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశి వారికి అర్ధాష్టమి శని ప్రారంభం కాబోతుంది కాబట్టి 8 శనివారాలు శనికి తైలాభిషేకం, శనికి జపం, అఘోర పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. తదుపరి మకర రాశి. ఈ పూజా స్టోర్ .in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ .in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. మకర రాశి వారికి ఈ వారం చాలా బాగుందని చెప్పచ్చు. వీరికి ఎయిర్లైన్స్ అని పూర్తి అవుతోంది. ఏదైనా పనులు ఉంటే ఈ వారం పూర్తి అవకాశం గోచరిస్తోంది. అటు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా సానుకూల ఫలితాలు గోచరిస్తోంది. గత 7.5 సంవత్సరాలు ఏవైతే ఇబ్బంది పడ్డారో అవి ఈ వారం కొంతవరకు మీకు సానుకూలపడే అవకాశం గోచరిస్తోంది. కాబట్టి మకర రాశి వారు ధైర్యంగా ప్రతి పని అడుగు ముందుకు వేయచ్చు. అలాగే సంతాన సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి. సంతానం మంచి అభివృద్ధిలోకి వస్తారు. కుటుంబంలోని ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశం గోచరిస్తోంది. మీ రాజకీయ పలుకుబడి ఉపయోగించి వారికి ఉద్యోగం వచ్చేలా చూస్తారు కూడా. అలాగే సంతాన సంబంధ విషయ వ్యవహారాల్లో ఒక కొలిక్కి వస్తుంది, మంచి సంబంధం కుదురుతుంది. సంబంధం విషయంలో నలుగురి సలహాలు తీసుకుని ముందుకు వెళ్ళాలి. సంబంధం వచ్చినప్పుడు జాతక పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. కూరగాయల వ్యాపారస్తులకు, చిరుధాన్య వ్యాపారస్తులకు, రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్న వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ఏదైనా ఒక కార్యక్రమం తలపెట్టినప్పుడు వెనక్కి లాగేవారు ఎక్కువగా ఉంటారు. నీకేమీ రాదు, నువ్వు ఏమీ చేయలేవు, బిజినెస్ చేత కాదు, ఉన్న బిజినెస్ని నష్టం చేసావు, కొత్తగా నువ్వు ఏం చేస్తావు అని కించపరిచే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. వాళ్ళని పక్కన పెట్టి జీవిత భాగస్వామి సలహాలు సూచనలు లేదా మీ ఆప్తమిత్రులైన సలహాలు సూచనలు తీసుకుని ముందుకు వెళ్ళండి. ఒక మంచి అడుగు ముందుకు వేస్తున్నామంటే వెనక్కి లాగేవారు ఎక్కువ ఉంటారు. ధనం ఖర్చు ఎక్కువ ఉంటుంది. అయితే వాటి మంచి పనులకే మీరు ఉపయోగిస్తారు. ఏది ఆశించరు. నలుగురితో పాటు బాగుండాలి, మనం ఎదగాలి, నలుగురిలో ఒక గుర్తింపు తెచ్చుకోవాలి అనే భావంతో ఉంటారు. కాబట్టి మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఒకరిని నమ్మి ఒకరి సలహాలు తీసుకున్నా సరే ఫైనల్గా మీకు మీరుగానే ముందుకు వెళ్ళండి. మంచి అవకాశాలు కలిసి వస్తాయి. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. కష్టపడిన దానికి ప్రతిఫలం లభిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఉద్యోగం లభిస్తుంది. అలాగే పరీక్షా సమయం కాబట్టి ప్రతిరోజు గణపతికి గకారక అష్టోత్తరంతో అష్టోత్తరం పూజ చేయడం లేదా గకారక అష్టోత్తరం చదువుకోవడం, దక్షిణామూర్తి స్తోత్రం చదువుకోవడం చెప్పదగిన సూచన.
మేధా దక్షిణామూర్తి రూపుని మెడలో వేసుకోండి. అలాగే గణపతి ముత్యపు లాకెట్ మెడలో వేసుకోండి. ఏదైనా ఇబ్బందులున్నా ఆటంకాలున్నా తొలగిపోతాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం గణపతికి గకారక అష్టోత్తరంతో జిల్లేడు ఒత్తులతోటి దీపారాధన చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు బుధవారం కానీ శుక్రవారం నాడు కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు స్కై బ్లూ. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం సానుకూల ఫలితాలు గోచరించడం లేదు. మిశ్రమ ఫలితాలు గోచరిస్తోంది. సప్తమాధిపతి అయిన రవి కుంభరాశిలో శనితో కలిపి ఉండడం, జీవిత భాగస్వామి మధ్య విభేదాలు రావడం, ఇది అందరికీ కాదండి, కొంతమందికి మట్టికే. అయితే వృత్తి ఉద్యోగాల పరంగా నూతన ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఉద్యోగ అవకాశాలు గట్టిగా ఉన్నాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఎక్కువగా చేసుకోవడం, లేదంటే వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోకపోతే ఉద్యోగంలో కూడా ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. అలాగే వ్యాపార పరంగా వ్యాపారస్తులకు అనుకునే పరిస్థితి గోచరిస్తోంది. భాగస్వామి వ్యాపారాలు కలిసి వస్తాయి. వైద్య వృత్తులు ఉన్నవారికి, కాస్మెటిక్స్, బ్యూటీషియన్స్, అలాగే ఫుడ్ ఇండస్ట్రీ ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంది. లాభాలు ఈ వారం వచ్చే అవకాశం గోచరిస్తుంది. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. చతుర్థ భాగ్యాధిపతి శుక్రుడు ద్వితీయంలో ఉచ్చుపట్టి ఉన్నారు. శుభకార్యాల విషయంలో కావచ్చు, భాగస్వామి సలహాలు సూచనలు కావచ్చు, బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడపడానికి ఎక్కువగా సమయాన్ని కేటాయిస్తారు. ఉద్యోగం చేస్తున్నాం, సంపాదిస్తున్నాం, నలుగురితో పాటు సరదాగా ఉండాలనే భావన ఏర్పడుతుంది. అయితే సంతాన విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మీ మాట వినకపోవడం, వక్ర మార్గంలో వెళ్ళడం జరుగుతూ ఉంటాయి. పిల్లల సంరక్షణ బాధ్యత మీరు పట్టించుకోకపోవడం కూడా ఇదొక కారణం. మనీ డబ్బు సంపాదించాం, డబ్బు పెట్టేసాం, వాళ్ళు చూసుకుంటారు, సంపాదించడం ఒకటి మన బాధ్యత కదా అనే ధోరణి ఎక్కువగా ఉంటుంది. అది స్త్రీ పురుషులు ఇద్దరిలోనూ ఉంటుంది. కాబట్టి సంపాదించడం ఎంత ముఖ్యమో సంరక్షణ కూడా అంతే ముఖ్యం. కాబట్టి సంతానం సంబంధించిన విషయ వ్యవహారాల్లో క్షుణ్ణంగా పరిశీలించుకొని ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. ఏ పని చేసినా మీదే పై చేయి అవుతుంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి, అలాగే విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకునే వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. విదేశాల్లో ఉన్న వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. ఎప్పటి నుండో గ్రీన్ కార్డ్ పెండింగ్లో ఉన్న వాళ్ళకి ఈ వారం ఒక శుభవార్త వినే అవకాశం ఉంది. కొంతమంది గ్రీన్ కార్డు వచ్చే అవకాశం కూడా గోచరిస్తుంది. అలాగే H1B PR కోసం ప్రయత్నిస్తున్న వారికి కాలం అనుకూలంగా ఉంది. విదేశీకి సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి. మెడిసిన్ సీట్ కోసం ప్రయత్నిస్తున్న వారికి, మెడిసిన్ కోసం విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి గట్టిగా ప్రయత్నం చేయండి. ఖర్చు అధికంగా ఉన్నా చదవాలనే మీ పట్టుదల అది మీ ముందుకి సాగదీస్తుంది. కాబట్టి చదువు మీద అశ్రద్ధ వహించకుండా ముందుకు సాగండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా అధిక ధన నష్టం సూచిస్తోంది. వచ్చిన లాభాల కంటే ఖర్చు అధికంగా ఉంటుంది. అది మీ పొరపాటు అవ్వచ్చు, లేదా మిమ్మల్ని నమ్మించి మోసం చేసే వాళ్ళైనా ఖర్చు పెట్టించవచ్చు. కాబట్టి ధన విషయ వ్యవహారాల్లో జాగ్రత్త వహించాలి. బిజినెస్ పరంగా అన్నీ సానుకూలపడతాయి. మంచి లాభాలు తెచ్చిపెట్టినా కూడా చేతిలో పైసా ఉండదు. ఎక్కడికి వస్తుంది, ఎక్కడ వెళ్తోంది అనే భావన ఏర్పడుతుంది. ఒక్కోసారి బిజినెస్ మానేసి ఉద్యోగం చేసుకుందాం అనే ధోరణికి వచ్చేస్తారు. కాబట్టి బిజినెస్ విషయ వ్యవహారాల్లో పార్ట్నర్స్ మోసం చేసే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కటి ఫైనాన్స్ పరంగా, అకౌంట్స్ పరంగా అన్నీ మీరే చూసుకోవడం అనేది చెప్పదగిన సూచన. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. సంతానం మీ మాట వినకపోవడం, వక్ర మార్గంలో వెళ్ళడం మనోవేదన కారణమవుతుంది. తద్వారా ఆరోగ్యకరమైన ఇబ్బందులు ఏర్పడవచ్చు. ముఖ్యంగా అరికాళ్ళు, మోకాళ్ళు, స్టమక్ సంబంధించిన ఇబ్బందులు ఉంటాయి. అలాగే సయాటికా, స్పైన్కి సంబంధించిన ఇబ్బందులు కూడా ఉండే అవకాశాలు గోచరిస్తుంది. ఆరోగ్యం పట్ల కొంచెం జాగ్రత్తలు తీసుకోవడం
చెప్పదగిన సూచన. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం హనుమాన్ చాలీసా పఠించడం, హనుమాన్ ఒత్తులతో దీపారాధన చేయడం, మంగళవారం నాడు శనివారం నాడు నవగ్రహ ఒత్తులతో దీపారాధన చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏదైనా ఒక శుక్రవారం కానీ మంగళవారం కానీ సాయంత్రం సూర్యాస్తం అయ్యాక నిమ్మకాయ డొప్పలతోటి నువ్వుల నూనె పోసి దీపారాధన చేయండి. ఈ ఏనాడు శని నరదిష్టి ఏదైనా ఉంటే కొంతమేర తగ్గుతుంది. వీరికి నరదిష్టి అధికంగా ఉంది, ఎంతో సంపాదించేశారు, రూపాయి ఉంటే ₹1,00,000 ఉన్నాయి, వీరికేంటి అనుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. మీరు కష్టపడ్డారు అనేది ఎవరికి తెలియదు, కానీ సంపాదించారన్న మటుకే తెలుస్తుంది. అది ఇంట్లో వాళ్ళు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, ఏదైనా సరే వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. కాలభైరవ రూపం మెడలో ధరించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ. తదుపరి మీన రాశి. మీన రాశి వారికి ఈ వారం బాగుందని చెప్పచ్చు. వృత్తి ఉద్యోగాల్లో మంచి మార్పు చోటు చేసుకుంటుంది. ఉద్యోగంలో ప్రమోషన్స్ లభిస్తుంది. ఎప్పటి నుండో కంటున్న కళ నెరవేరుతుంది. స్వగృహం కొనుక్కోవాలి, అందరూ మనం ఉండాలి అనే కళ నెరవేరుతుంది. మీ కష్టం తగిన ప్రతిఫలం లభించిందని ఎంతో సంతోషపడతారు. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్న వాటిలో స్వగృహం అనేది ఎంతో విశేషమైనది. ఆ కళ నెరవేరినందుకు చాలా ఆనందపడతారు కూడా. రావాల్సిన ధనం చేతికి వస్తుంది. అలాగే ఎప్పుడో పోయింది అనుకున్న ధనం కూడా మీ చేతికి రావడం కూడా చాలా ఆనందకరమైన విషయం అని చెప్పవచ్చు. అలాగే ఉద్యోగంలో ప్రమోషన్స్ కానీ విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి ప్రయత్నాలు కానీ ప్రారంభించవచ్చు. విదేశీయానం చేస్తారు. ముఖ్యంగా వైద్య వృత్తిలో ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వారికి, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి కాలం అనుకూలంగా ఉంది. గత వారం కంటే ఈ వారం కొంచెం లాభాలు వచ్చే అవకాశం కూడా గోచరిస్తుంది. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. విహారయాత్రలు చేస్తారు. దైవ దర్శనాలు ఎక్కువగా చేసుకుంటారు. ఖర్చు అయినా సరే దైవ దర్శనాలు చేసుకున్నాం, మంచి ఫలితం వచ్చింది, సంతానం బాగుంటే మనకు కావాల్సింది ఏమిటి, కష్టపడింది వాళ్ళ కోసమే, రూపాయి దాచాలి అనే యోచన చేస్తారు. రూపాయి కష్టపడి సంపాదిస్తారు. దాంట్లో కొంత సగం ఇల్లు కానీ ఫ్లాట్ కానీ వెచ్చిస్తారు. కష్టానికి తగిన ప్రతిఫలం ఈ వారం ఉందని చెప్పడంలో సందేహం లేదు. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా బాగుంటుంది. జీవిత భాగస్వామి సలహాలు సూచనలు తీసుకోండి. భాగస్వామి యొక్క ఆరోగ్యం పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఏమైనా ఇబ్బందులు ఉంటే శివుడికి అభిషేకం, గణపతికి అభిషేకం చేయడం చెప్పదగిన సూచన. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. ప్రారంభంలో ఆరంభం అన్నట్టుగా కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. అయితే మీ సమయస్ఫూర్తితో మీ తెలివితేటలో వాటిని పక్కన పెట్టి వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. అది వాటి విషయంలో మీరు విజయం సాధిస్తారు. ప్రభుత్వపరమైన ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో తొలగిపోతాయి. ఏదైనా ఒక కార్యక్రమం తలపెట్టినప్పుడు ఎన్ని ఆటంకాలు వచ్చినా దాన్ని నిర్విఘ్నంగా ముందుకు సాగిస్తారు. వస్త్ర వ్యాపారస్తులకు, జ్యువెలరీ, సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, వైద్య వృత్తులు ఉన్న వాళ్ళకి, చార్టెడ్ అకౌంట్స్ వీరికి అనుకూలంగా ఉందని చెప్పచ్చు. బ్యూటిషియన్స్, ఫ్యాషన్ డిజైనింగ్, చిరుధాన్య వ్యాపారస్తులకు, కూరగాయల వ్యాపారస్తులకు మధ్యస్థ ఫలితాలు ఉన్నాయని చెప్పవచ్చు. వీరికి ఏలినాటి శని 1000 నుంచి స్వక్షేత్రంలోకి రాబోతున్నారు. గడిచిన 2.5 సంవత్సరాల కంటే ముందు బాగుంటుంది. అయితే వచ్చిన ధనాన్ని సేవింగ్స్ రూపేణా చేయగలిగితే భవిష్యత్ బాగుంటుంది. కష్టానికి తగిన ప్రతిఫలం కూడా లభిస్తుంది కూడా. కాబట్టి ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించాలి. ఎంత ఖర్చులు తగ్గించుకుంటే అంత మంచిది. అలాగే ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. ఎడ్యుకేషన్ పరంగా వైద్య వృత్తిలో ఉన్నవారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది. పరీక్షా సమయం కాబట్టి ఇది పరీక్షల మీద ధ్యాస పెట్టి రేపన్నాడు మనం బాగుండాలంటే ఈరోజు కష్టపడి చదవాలి అన్న ధోరణికి వెళ్ళండి. మంచి ఫలితాలు అందుకుంటారు. ఈ రాశివారు కాలభైరవ రూపు ధరించడం చెప్పదగిన సూచన. అలాగే హనుమాన్ చాలీసా నిత్యం పఠించండి లేదా వినండి. ఏదైనా కోర్టు వ్యవహారాలు ఉంటే సమస్య పోతాయి.
దక్షిణామూర్తి రూపు ధరించడం చెప్పదగిన సూచన. విదేశాల్లో ఉన్నవారికి ఉద్యోగం లభిస్తుంది. అయితే అది చిన్న ఉద్యోగం అయి ఉంటుంది. సరే, చిన్నదైనా పెద్దదైనా ఉద్యోగంలో జాయిన్ అవ్వడం ముఖ్యమని నిర్ణయించుకుంటారు. ప్రస్తుత కాలమాన పరిస్థితి ప్రకారం వీసాలు ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి అటువంటి విషయ వ్యవహారాల్లో ఇబ్బంది పడకుండా వచ్చిన ఉద్యోగాన్ని సద్వినియోగపరచుకోగలిగితే మేలు జరుగుతుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి వ్యాపార పరంగా అనుకునే పరిస్థితి గోచరిస్తోంది. లాభాలు బాగుంటాయి. అయితే మానసిక వేదన ఎక్కువగా ఉంటుంది. వీరికి కష్టపడిన దానికి ఫలితం వచ్చింది కానీ అది మిగలలేదే అని ఒక భావన ఉంటుంది. క్రెడిట్ కార్డులకి లోన్లకి దూరంగా ఉండాలి. అందరినీ నమ్మి మోసపోకూడదు. నమ్ముకున్న వాళ్ళని దూరంగా పెట్టడం, మోసం చేసే వాళ్ళని పక్కన పెట్టుకోవడం జరుగుతుంది. ప్రతి విషయాన్ని చూసుకుని ముందుకు వెళ్ళగలిగితే వ్యాపార పరంగా బాగుంటుంది. లేకపోతే సంస్థను కూడా మూసే పరిస్థితి కూడా గోచరిస్తుంది. కాబట్టి ఇటువంటి విషయ వ్యవహారాల్లో జాగ్రత్త వహించడం చెప్పదగిన సూచన. సంతాన సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి. వీరికి ఏం నడుస్తున్న కారణం చేత అఘోర పాశుపత హోమం చేయించడం, 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేసి, అలాగే 8 మంగళవారాలు ఆంజనేయ స్వామికి ఆకుపూజ చేయించండి. 9వ మంగళవారం నాడు వడమాల వేయండి. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతో దీపారాధన చేయండి. గురువారం నాడు, శుక్రవారం నాడు వెంకటేశ్వర స్వామి వారికి అర్చన. ప్రతిరోజు ఇంట్లో విష్ణు సహస్రనామ పారాయణం చేయండి లేదా వినండి. మంచి ఫలితాలు ఉంటాయి. ఏదైనా ఆగిపోయిన వ్యవహారాలు ఉంటే ముందుకు వెళ్తాయి. రావాల్సిన ధనం చేతికి అందడానికి ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే నరదిష్టి అధికంగా ఉంది కాబట్టి మంగళవారం కానీ శుక్రవారం కానీ ధూపం ఎక్కువగా వేయండి. నరదిష్టి పోయే అవకాశం గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే దిక్కు తెలుపు. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు గురువారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి. సానుకూల ఫలితాలు గోచరిస్తాయి. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞాన సంగతి మేరకు ఈ వారం రాశి ఫలితాన్ని తెలియజేశాను. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.